ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? నేను నమ్ముతూ ఉన్నాను మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగున్నారని. ఎందుకంటే మీరు దేవుని చేతిలో ఉన్నారు, ఆయన అరచేతుల్లో మీరు చెక్కబడ్డారు. కాబట్టి దేనిని గురించి టెన్షన్ పడకండి. ఆయన చేతుల్లో ఉన్న మీ జీవితాల్లో ఏది ఎంత మాత్రము హాని చేయడానికి వీల్లేదు. ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నిలవపడండి. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ఇంకా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. అనేక మంది బిడ్డలు నాకు తెలియజేస్తున్నారు. వారందరిని గురించి మేము మానక భారంతో ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థన వల్ల కాదు, సర్వశక్తి కలిగిన ప్రభు చేతులు మిమ్మల్ని అందరినీ పెడుతున్నాను. ఆయనకు అప్పగింపబడినది ఏదైనా తప్పక అభివృద్ధి చెందుతుంది. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పుగా కామెంట్స్ అన్నీ చదవండి. ఎందుకంటే వాక్యం చివరిలో మనందరం కలిసి మన ఆత్మీయ సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అనేకమైన ఆశ్చర్య కార్యములు మన ఆత్మీయ కుటుంబంలో అందరి జీవితాల్లో చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు, నీకు ఏ కీడు తగలదు. ఏ కీడు గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా, ఏ బాధ గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా, నన్ను నమ్మినా నా కొరకు జీవిస్తున్న నీ జీవితానికి కీడు అంటకుండా నేను కాపాడుతానని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. అయితే ఈరోజు నీవు నీ హృదయంలో నీ అంతరంగంలో బాధపడుతూ ఉన్నావా? పైకి సరదాగా సంతోషంగా నీవు కనబడుతూ ఉన్నా నీ మనసులో మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో నిండి ఉందా? అయితే ప్రభువు ఈ వాగ్దానాన్ని నీ కొరకే సిద్ధపరిచారు. నీకు ఎన్ని బాధలు కలిగినా, ఒక బాధ పోయింది, ఒక సమస్య నుండి విడిపించబడ్డాను అనుకుంటూ ఉండగానే వెంటనే మరొక బాధతో నువ్వు నలిగిపోతున్నావేమో. ఐహిక విచారాలను బట్టి, ఈ లోకంలో సమస్యలను బట్టి, వీటిని భరించలేక ఈ బాధల వల్ల ఆత్మీయంగా పడిపోతున్నాను అనే బాధ నేను వెంటాడుతూ ఉందా? నీ జీవితంలో అనేక కష్టాలు కూడా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావా? నీ అనారోగ్యాన్ని చూచి నువ్వు భయపడుతూ ఉన్నావేమో. ఇది ఒకవేళ ఏ పెద్ద రోగమా అని బెంగ పెట్టుకొని విచారంతో కృంగిపోతున్నావేమో. ఒకవేళ నీ పిల్లల భవిష్యత్తును గూర్చి బాధపడుతూ ఉన్నావేమో. వీటన్నిటిని బట్టి నిందలు అనుభవిస్తూ నీ హృదయాన్ని అనేక బాధలు వేధిస్తూ ఉంటే మానసికంగా కూడా కృంగిపోతూ ఉన్నావా? నీ బాధను చూచిన ప్రభువు, నీ గుండె బరువును చూచిన ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు, భయపడొద్దు, 6 బాధల్లో ఉండి నేను విడిపిస్తాను. ఒకవేళ అంతకన్నా ఎక్కువ బాధలు, 7 బాధలు నీకు కలిగిన ఏ కీడు నీకు తగులదు అని. ఈ మాట ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారంటే యోబును గురించి. ఏ సమయంలో మాట్లాడుతున్నారంటే యోబు తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు. ఒకే రోజులో తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని అంతటినీ కోల్పోయాడు. వీటన్నిటిని చూచి భార్య తనను విడిచిపెట్టింది. గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, పనివారితో సహా అందరూ ఒకే రోజులో చనిపోయారు. చివరికి తన ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. ఏమీ లేనివాడుగా అంత కోల్పోయిన స్థితిలో, భయంకరమైన బాధలో, వేదనకరమైన స్థితిలో, శరీరం అంతా కురుపులతో బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు యోబుతో పలుకుబడిన మాట ఇది, 7 బాధల్ని కలిగినా భయపడొద్దు అని. అయితే ఆ మాట యోబు విన్నప్పుడు లోకంలో ఉన్న సమస్త బాధలు తనకు కలిగి అన్నిటినీ కోల్పోయి ఉన్న
యోబుకు ఒకవేళ వినడానికి కూడా ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బాధలో ఉన్న వారికి అటువంటి మాటలు చెప్పినా నాకెలా జరుగుతుంది, నేను ఇంత శ్రమలో ఉన్నాను కదా, నేను కీడులోనే ఉన్నాను కదా, నాకు కీడు తగులకుండా ఎలా ఉంటుంది, ఎంతో కాలంగా కీడును అనుభవిస్తూ ఉన్నాను కదా, ఇక నా జీవితంలో మీరుని ఎలా చూస్తాను అని. 7 బాధలు అంటే ఈ లోకంలో ఒక మనిషి ఎన్ని బాధలను అనుభవిస్తాడో, ఎన్ని సమస్యలు ఒక మనిషికి ఉంటాయో అవన్నీ ఒకే మనిషికి సంభవిస్తే ఆ మనిషి ఎంత తల్లడిల్లిపోతాడో అటువంటి బాధల గుండానే యోబు ప్రయాణించాడు. ప్రయాణించినా కూడా చివరకు ఏ కీడు తగలకుండా దేవుడు యోబును కాపాడాడు, నెమ్మదిని అనుగ్రహించాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ 7 బాధలు, లోకంలో ఉన్న శ్రమలన్నీ నాకే వచ్చాయి అన్నట్టుగా నీకు ఉన్నా, యోబును విడిపించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా విడిపిస్తాడు, నీకు కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అయితే ఎప్పుడు అంటే యోబు వలె అన్నీ పోగొట్టుకున్న సమయంలో ఎటువైపు చూచిన శాంతి లేక అన్నీ కోల్పోయి ఏమీ లేనివాడిగా ఒక్కడిగా మిగిలిపోయిన ఆ సమయంలో దేవునిని దూషించకుండా దేవుని కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు యోబు. ప్రభు ఎదుట సాష్టాంగపడి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే తిరిగి అక్కడికి వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. చూడండి, మనం తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే యోబు చేసిన ఈ ప్రార్థనే, ఈ సమర్పణే తన జీవితంలో 7 బాధలు కలిగిన ఏ హాని తగులనివ్వలేదు, ఏ కీడు మిగులనివ్వలేదు. ఒక్క రోజులో పోగొట్టుకున్న ఆస్తినంతటిని తిరిగి రెట్టింపుగా పొందుకున్నాడు. ఒకే రోజులో పోగొట్టుకున్న పిల్లలను తిరిగి పొందుకున్నాడు, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నాడు. యోబుకు కలిగిన 7 బాధలు కూడా ఒక కలలో జరిగినట్లుగా యోబును దాటిపోయాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీవు కూడా అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితంలో నేను అన్నీ కోల్పోయాను, నేను ఏ విషయంలో ముందుకు అడుగు వేసినా అన్ని విషయాల్లో నేను నిందలు అనుభవిస్తున్నాను, అన్నిటినీ కోల్పోతున్నాను, దేనిలో కూడా నేను జయం పొందడం లేదు, ఏది చేసినా వేదన అనుభవిస్తున్నానని. ఒకవేళ నీవు నీ భర్తని గురించి వేదన అనుభవిస్తున్నావా, నీ భార్య ద్వారా హింసను అనుభవిస్తున్నావా, నీ బిడ్డలకు మారు మనసు లేక, సెటిల్మెంట్ లేక, వారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని దుఃఖంతో నీవు నిండి ఉన్నావా, నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూలిపోయి దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నావా, నీ ప్రతి మార్గంలో ఆటంకాలు, ఏది ప్రారంభించినా నష్టాలతో నీవు ఉన్నా, ఈ లోకంలో బాధలన్నీ నాకే కలిగినవా అని, ఇక నేను భరించలేను అని నీవు అనుకున్నా, ఎంతగా కూలిపోయి, ఎంతగా చితికిపోయి చివరి స్థితిలోనికి నీవు వెళ్ళిపోయినా ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీ యొక్క ప్రతి బాధ నుండి, నీ యొక్క ప్రతి కష్టము నుండి, నీ యొక్క ప్రతి రోగము నుండి నేను తప్పక విడిపిస్తాను, ఎన్ని వచ్చినా ఏ కీడు నీకు రానియను, యోబును రెట్టింపుగా ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను అని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కష్టంలో ఉండే, బాధలో ఉండే, యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకి స్తుతి కలుగునుగాక, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఎదురు చూస్తానని ఇంకా ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే తప్పక నిన్ను కూడా, నీ జీవితంలో కూడా నీవే విషయాన్ని గురించి బాధతో కృంగిపోతున్నావో, ఎన్ని విషయాల్లో నువ్వు బాధపడుతున్నావో అన్ని విషయాల్లో నుండి కూడా దేవుడు నేను విడిపించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన కట్టబోతున్నాడు, నీ బిడ్డల జీవితాలు ఆయన సెటిల్ చేయబోతున్నాడు, నీ ఆర్థిక బంధకాల నుండి ఆయన విడిపించబోతున్నాడు, నీ అనారోగ్య సమస్యల నుండి ఆయన విడిపించబోతున్నాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఆయన నీకు రిస్టోర్ చేయబోతున్నాడు. అయితే ఆనాడు యోబును చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీవు కూడా యోబులా ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూస్తావా? యోబులా ఆయన కొరకు పరిశుద్ధంగా ఉంటావా? యోబులా ఒక్క మాట కూడా తప్పిపోకుండా ఆయన నన్నేమి చేసినా పర్లేదు, ఎందుకంటే ఆయన నాకు అన్యాయం ఎప్పటికీ చెయ్యడు, అందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాకు మంచి చేస్తాడని నీ కష్టంలో ఉండే నీవు దేవుని స్తుతిస్తూ నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూస్తే రెట్టింపుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. త్వరలోనే నీవు కూడా సంతోషించబోతున్నావు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. 7 బాధలు నీకు కలిగిన ఏ కీడు నీకు సంభవింపదు,
అని వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని కూడా ఇప్పుడే తాకండి నాయనా. మరి ఎన్ని శ్రమల్లో, కష్టాల్లో ఉన్నారో, ఎన్ని బాధలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారో ప్రతి దాని నుండి కూడా విడిపించండి తండ్రి. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా యేసు నామములో. నా శారీరక సమస్యలను బట్టి నేను ఆత్మీయంగా దిగజారిపోతున్నాను, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, దేవుని కొరకు నేనేమి చేయలేకపోతున్నానని ఎంతమంది అయితే బాధపడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా లేవనెత్తండి. వారు పడిన చోటనే వారిని లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయి కూలిపోయిన ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. అప్పు సమస్యలను విడిపించండి అయ్యా. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన వారందరికీ కూడా తిరిగి రెస్టోర్ చేయండి. అనారోగ్యంతో కుమిలిపోతూ ఒక్క రోగం కాదు, నాలో అనేక వ్యాధులతో నేను నలిగిపోతున్నానని ఈరోజు ఎంతమంది దిగులు పడుతున్నారు. 6 రోగములు కలిగిన, 7 రోగాలు కలిగిన అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ఒకవేళ ఎవరైనా కోర్టు సమస్య కొరకు వెళ్తూ ఉంటే న్యాయం జరిగించండి. అనేక మంది బిడ్డలు ఉద్యోగంలో సమస్యలతో సతమతమైపోతున్నారయ్యా. ఉద్యోగంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో విడుదల కలుగునుగాక. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ ప్రమోషన్స్ దయచేయండి. ఇంకా ఉద్యోగాలు రాక ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి. వివాహాలు కాక ఏజ్ దాటిపోతున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి అయ్యా. గర్భఫలం లేదని అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి అయ్యా. ప్రతి గర్భమును తెరవండి. గృహాలు కట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి సమకూర్చి జరిగించండి. ఇంకా గృహాలు లేని బిడ్డలందరికీ కూడా స్వంత గృహాలు దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులకు ప్రత్యేకంగా అప్పగించుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ అవ్వాలో నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ ఇక్కడ తోడై ఉండండి. మంచి రిజల్ట్స్ దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ మీరు తోడేయండి, నడిపించండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. నష్టాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. ప్రతి పనిపాట్లలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డల్ని చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడు ఉండండి. వారు ఏ ప్రయాణాలు చేస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ పని ప్రారంభిస్తున్నా ప్రతి దానిలో కూడా మీరు తోడుగా ఉండి మీరు సఫలపరిచి నడిపిస్తున్నారని నమ్మినికి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నేను భరించలేని బాధల్లో ఉన్నాను అని ఎటువైపు చూచిన ఆ బాధలే నేను ఎదుర్కొంటున్నాను, శాంతి సమాధానం లేదని బాధపడుతున్న ప్రతి దేవుని బిడ్డ, ఈ వాగ్దానం నీ కొరకే. దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు తగులకుండా అన్నిటి నుండి నేను దాటించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ అని కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును.